మీ ఏజ్ 18-30 ఇయర్సా? యూకే రావాలని మీ డ్రీమా? ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా 2 ఇయర్స్ యూకేకొచ్చి వర్క్ పర్మిట్ తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఈరోజు అయితే మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో, యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ ఓపెన్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే గనక మేమైతే యూకేలో ఉంటాము. మన ఛానల్‌లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈరోజు అయితే మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో, యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ ఓపెన్ అవుతుంది. మీ ఏజ్ 18-30 ఇయర్సా? యూకే రావాలని మీ డ్రీమా? ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో యూకేకొచ్చి 2 ఇయర్స్ వర్క్ చేసుకొని మనీ సంపాదించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీసా మీకోసమే. మరెందుకు ఆలస్యం? 18థ్ ఫిబ్రవరి 2025 2:30 పీఎం ఇండియన్ టైమ్ ప్రకారం లైన్స్ అన్నది ఓపెన్ అవుతున్నాయి. అండ్ 20థ్ ఫిబ్రవరి 2:30 పీఎంకి లైన్స్ క్లోజ్ అయిపోతాయి. సో, ఓన్లీ 2 డేసే టైం అనమాట. హర్రీ అప్ మరెందుకు ఆలస్యం? మీ లక్కునైతే ట్రై చేయండి. సో, ఈ వీసా వేసుకున్నారనుకోండి, అస్సలు ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ ఏం పెట్టక్కర్లేదు. చాలా తక్కువ అమౌంట్‌తో 2 ఇయర్స్ వచ్చి యూకేలో ఉండి జాబ్ చేసుకుంటూ సంపాదించుకోవచ్చు. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో యూజ్ అవ్వలేదు అనుకుంటే, ఎవరైనా యూకే ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. డెఫినిట్‌గా అయితే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, ఆ టైంలో అయితే సర్వర్స్ చాలా బిజీగా ఉంటాయి. సో, ఎక్కువ విసిగిపోకుండా కొంచెం మీ పేషెన్సీని చెక్ చేస్తూ అప్లై చేయండి. ఫస్ట్ అయితే మీరు ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ అమౌంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇదొక లక్కీ డిప్ అనమాట. అంటే లక్కీ డ్రా అనమాట. సో, ఈ ఇయర్ అయితే 3000 వీసాస్ ఓన్లీ ఇండియన్స్‌కి ఈ అవకాశం. సో, మరింకెందుకు ఆలస్యం? సో, డెఫినిట్‌గా మీ లక్‌నైతే ట్రై చేసుకోండి. నేనైతే ప్రొసీజర్ మొత్తం ఈ వీడియోకి అటాచ్ చేస్తున్నాను. సో, వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. సో దట్ మీకైతే కావాల్సిన డీటెయిల్స్, అప్లై చేయాల్సిన ప్రొసీజర్ మొత్తం మన వీడియో చూడగానే అర్థమైపోతుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఇన్ యూకే. సో, ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. జీఓవీ.యూకే వెబ్‌సైట్‌కి వెళ్ళండి. సో, ఇక్కడ చూస్తుంటే గనక యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో, ఓవర్‌వ్యూ, ఎలిజిబిలిటీ, డాక్యుమెంట్స్ యూ మస్ట్ ప్రొవైడ్ అండ్ అప్లై. సో, ఓవర్‌వ్యూలో చెక్ చేద్దాము అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో. సో, అన్ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అలౌస్ ఇండియన్ సిటిజన్స్ బిట్వీన్ 18 అండ్ 30 ఇయర్స్. మీ ఏజ్ 18-30 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ ఈ వీసా అయితే 2 ఇయర్స్‌కి వర్క్ పర్మిట్ ఇస్తుందనమాట. సో, అండ్ ఈ యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ ముందుగానే మీరు చెక్ చేసుకోవాలి. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయ్యారా లేదా అన్నది. సో, ఇక్కడ చూస్తుంటే గనక ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. అండ్ ఏజ్ బిట్వీన్ 18 అండ్ 30 ఇయర్స్ లోపు ఉండాలి. ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే మినిమం డిగ్రీ అన్నది కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ సేవింగ్స్‌లో 2530 పౌండ్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో, ఇక్కడ చూస్తుంటే గనక ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ విల్ ఓపెన్ 2:30 యాజ్ పర్ ఇండియన్ టైం ప్రకారం 2:30 పీఎంకి 18థ్ ఫిబ్రవరిన లైన్స్ అన్నది ఓపెన్ అవుతుంది. అండ్ 20th ఫిబ్రవరి సేమ్ 2:30 పీఎంకి క్లోజ్ అవుతుంది. సో, బ్యాలెట్‌లో ఎంటర్ చేయాలి అంటే ఈ డీటెయిల్స్ మ్యాండేటరీ అనమాట. నేము, డేట్ ఆఫ్ బర్త్, పాస్‌పోర్ట్ డీటెయిల్స్, స్కాన్ కాపీ ఆఫ్ పాస్‌పోర్ట్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ. అండ్ ఇవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ మనం చూసాం కదా 2530 పౌండ్ అయితే సేవింగ్స్లో ఉండాలన్నమాట. అండ్ డాక్యుమెంట్స్కి వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్యాలెట్లో ఇది సక్సెస్ఫుల్ అప్లికేషన్ అయ్యి ఉంటే కనుక మీకు రిజల్ట్ అన్నది వన్స్ మీ బ్యాలెట్ అయిపోయిన తర్వాత 2 వీక్స్లో రిజల్ట్ అన్నది వస్తుంది. వన్స్ మీది సక్సెస్ఫుల్ అప్లికేషన్ అయితే కనుక సో ఈ డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్డ్ అనమాట. టీబీ టెస్ట్, యూకేకి టీబీ టెస్ట్ మ్యాండేటరీ. మోర్ దెన్ 6 మంత్స్ మీదకు ఉంటే వీసా, సో వాళ్ళందరికీ టీబీ టెస్ట్ మ్యాండేటరీ అనమాట. అలానే మీకు ఏమన్నా క్రిమినల్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది కూడా అదొకటి చెక్ చేసుకోవాలి. అండ్ ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. ఇదంతా ఏంటంటే ఆఫ్టర్ మీరు లక్కీ డ్రా అయిపోయిన తర్వాత రిజల్ట్ అన్నది వచ్చిందనుకోండి. సో మీరు సక్సెస్ఫుల్ అప్లికెంట్ అయితే దెన్ ఇదంతా ప్రాసెస్ మీ సేవింగ్స్లో చూపించడం ఇదంతా. దెన్ అదంతా అయిన తర్వాత మీరు వీసాకి వేసుకోవడమే. అప్లై చేసుకునే ప్రొసీజర్ అక్కడ లింక్ ఉంటుంది. సో దాని త్రూ మీరు అప్లై చేసుకోవడమే అనమాట. సో ఒకవేళ మీరు సక్సెస్ అవ్వలేదు అనుకోండి, అవ్వని వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ బ్యాలెట్ మళ్ళీ జూలైలో ఉంటుంది. ఇదే ఇయర్ జూలైలో ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ
మళ్ళీ మీ లక్ ట్రై చేసుకోవచ్చు. సో, ఇలా ఇయర్‌లో 2 టైమ్స్ కండక్ట్ చేస్తారనమాట. సో, ఇదైతే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో వద్దాము అనుకున్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. సో, మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక ప్రాసెస్ అంతా ఇదే. దీనికి ఏ కన్సల్టెన్సీస్‌కి మనం మనీ అన్నది పే చేయాల్సిన అవసరం ఏం లేదు. వన్స్ మీరు సక్సెస్ అయితే గనక వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్మిట్ చేసి దెన్ వాళ్ళొక ఐడెంటిటీ చెక్ ఇస్తారనమాట. సో, దెన్ మీరు బయోమెట్రిక్స్‌కి వీసా అప్లికేషన్ సెంటర్‌కి వెళ్ళి అప్లై చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది ప్రాసెస్ కూడా. సో, వితిన్ 1 మంత్ లోపు ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో, చాలా తక్కువతో తొందరగా అయిపోయే వీసా అనమాట. సో, మీరైతే వేస్ట్ చేసుకోవద్దు. సో, మీ లక్‌నైతే ట్రై చేసుకోండి. ఇక్కడైతే అప్లై చేసే ప్రొసీజర్ ఇదంతా. సో, సర్వర్స్ అయితే చాలా బిజీగా ఉంటాయి ఆ రోజు. సో, పేషెన్సీతో చక్కగా ఎంటర్ చేసుకోండి. కొన్ని డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో మాత్రం ఓపెన్ చేయండి. దెన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైనా యూకేకి రావాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళకైతే డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టక్కర్లేదు కాబట్టి తక్కువతోటి అయిపోయే వీసా ఏదన్నా ఉంది అంటే ఇదే. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఇన్ యూకే. ఇంకా చాలామంది దొంగల్లా చూస్తున్నారు. ప్లీజ్ నేనైతే ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మీ ముందుకు తెస్తున్నాను. సో, ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని చూడండి. ఐ యామ్ సో హ్యాపీ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.